ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది పేదల కోసం? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా ఇప్పటి వరకు? జూన్‌లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు విద్యార్థులకు వచ్చిందా? రాలా. 50% గత సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యార్థుల గురించి ఆలోచించే నాదుడు లేదు. పేదవాడి గురించి ఆలోచించే నాదుడే ఈ రాష్ట్రంలో లేరు. కూటమి ప్రభుత్వం పనితీరు ఇది. సంక్షేమ పథకాలు లేవు, వాలంటీర్ వ్యవస్థ లేదు, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం, ఆ మెడికల్ కళాశాలలు లేదు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో బాలికల వాష్రూమ్లు సీక్రెట్ కెమెరాలు అమర్చి నిజాలు చెప్పకుండా ఆ విద్యార్థులపై భయపెట్టి వాళ్ళ గొంతు నులిమే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం ఇసుకను విపరీతంగా దందా చేస్తూ ఉంది. ఉచిత ఇసుక విధానం అని చెప్పి ఇసుకను విపరీతంగా అమ్ముకుంటున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.